పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అర్జునుడు చెప్తూ ఉన్నారు, అమీహి త్వాం, అమీ సురసంగాః త్వాం విశంతి. ఆ విశ్వరూపంలో ఉన్నటువంటి విషయాలన్నీ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన చూసినవి చెప్తూ ఉన్నారు ఇప్పుడు భగవంతుడితో. హే శ్రీకృష్ణ పరమాత్మ, త్వాం నీయందు, నీలో సురసంగాః విశంతి. సురసంగాః ఆ దేవతా సమూహంలో వాళ్ళందరూ కూడా నీలోనే ప్రవేశిస్తూ ఉన్నారు. అందరూ మరి కొంతమంది ఏమిటి, కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి. ఇంకా కొంతమంది ఉన్నారా, భయం చెందిపోయి ప్రాంజలయో నిన్ను చక్కగా నమస్కారం చేస్తూ ఉన్నారు. కొంతమంది భయం నీ ఆకార విశేషాన్ని చూసి భయపడిపోయి నీకు ప్రాంజలి సమర్పిస్తూ ఉన్నారు. స్వస్తితు ఉక్త్వా మహర్షి సిద్ధ సంఘాః. ఇక మహర్షులు, సిద్ధులు, సంఘం అంటే సమూహం, ఒకరిద్దరు సంఘం వద్దా, సొసైటీ, కమిటీ. సొసైటీ అంటే ఇంగ్లీష్ పదం, తెలుగు అర్థం సంఘం అర్థమే. కాబట్టి ఆ విధంగా ఈ మహర్షి గణాలు, సిద్ధగణాలు, ఈ సంఘాలన్నీ కూడా వారు చెప్తున్నారు స్వస్తి, ఆ భగవంతునికి క్షేమము కలుగుగాక అని వాళ్ళందరూ స్వస్తి వాక్యాలు పలుకుతున్నారు. ఇప్పుడు మనకి ఎక్కడైనా పూజలన్నీ అయిపోయిన తర్వాత స్వస్తి వాక్యాలు పలుకుతారు కదా పండితులు, కూర్చొని పెట్టి చక్కగా అక్షతలు వేసి స్వస్తి వాక్యాలు పలుకుతుంటుంటారు. ఆ విధంగా మహర్షులు. ఇంకా అదే కాదు, వాళ్ళు ఆ పలుకుతూ ఉక్త్వా అంటే కంటిన్యూషన్ చేస్తున్నారు. దానికి పలుకుచూ స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. పుష్కలాభిః, పుష్కలం అంటే ఏమిటి, అధికం. కళ అంటే ఏమిటి, ఒకటే అన్నమాట. 16 కళలు అంటారు కదా, అలా ఒక కళ అనేది ఒక అవయం, కళ అనేది ఒకటి. అలాంటిది ఇక్కడ పుష్కళ. పుష్కళ అంటే ఈ సంవత్సరం మాకు పంటలు పుష్కలంగా ఉన్నాయంటారు. పుష్కలం అంటే అక్కడ సమృద్ధిగా, నిండుగా. వారికి ఏంటయ్యా, కుబేరుల పుష్కలమైన ధనం అంటారు. అంటే ఏమిటి, చక్కగా ఎక్కువగాని. ఆ విధంగా పుష్కలాః అంటే అనేకమైనటువంటి స్తుతిభిః, ఆ స్తోత్రాల చేత ఈ మహర్షులందరూ కూడా, ఈ సిద్ధ సంఘాలందరూ కూడా చక్కగా త్వాం నిన్ను స్తువంతి, స్తోత్రాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ చేసిన స్తోత్రాలే మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. అది ఇటువంటి సమయాల్లో రుద్రాదిత్యా వసవోయే చ సాధ్యాం విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రాదిత్యాః ఇంకా చెప్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా విస్మితాః నీ వైపే చూస్తూ ఉన్నారు. విస్మిత అంటే ఏమిటి, ఆశ్చర్యకరంగా నిన్ను వీళ్ళందరూ వీక్షంతే. సర్వే అంటే చెప్పబోయే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, రుద్రులు, ఏకాదశి రుద్రులు కూడా ఆశ్చర్యకరంగా నిన్ను చూస్తూ ఉన్నారు. వసవ అష్టవసువులు కూడా
నిన్ను ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు. సాధ్యాహ సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినౌ అశ్విని దేవతలు, మరుత సప్త 7 మరుతులు, వీళ్ళందరూ కూడా మరుత మరుతశ్చ ఉష్మపాశ్చ, ఇక పితృదేవతలు. ఆ విధంగా ఉష్మపాశ్చ అంటే పితృదేవతలు, గంధర్వ యక్ష, ఆ గంధర్వులు, యక్షులు, సురులు, దేవతలు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? విస్మితా, ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మరి అద్భుతం కదా ఆయన యొక్క ఇది. అందులో ఈయన కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నట్టు ఎవరికి కనబడుతున్నారు? ఈయనకి అన్నమాట. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహు బహుబాహోరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతిథాస్తదాహం. మహాబాహు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు కూడా విశాలమైన చేతులు అన్నమాట. అందుచేతే మహాబాహువులు గల హే ప్రభు అని సంబోధిస్తున్నారు. మహత్తే అనేకమన్నమాట. బహువక్త్ర నేత్రం తే, నీకు బహువక్త్ర నేత్రం, మహాప్రభో అని సంబోధిస్తూ, తే నీకు ఉన్నటువంటివి ఏమిటంటే బహువక్త్ర నేత్రం, బహువక్త్రములు, అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైనటువంటి నేత్రాలు, ఇంకా బహు బాహూరుపాదం. బహు అనేక, బాహు అంటే ఏమిటి? ఈ భుజాలు అన్నమాట మనకి. బాహువులు, బాహుబలం, చేతులు బాహువులు. ఇక ఉరు, బాహూరు అన్నారు కదా, బాహూరు పాదం. ఉరు అంటే ఏమిటి? తొడలు. అవి అన్నీ ఆ భవిష్యత్తు అన్నిటికీ మనం అన్వయం చేసుకోవాలి. ఎందుకు? ద్వంద్వ సమాసంలో ద్వంద్వాంతే, ద్వంద్వ మధ్యే, ద్వంద్వపూర్వే విద్యమాన పదం సర్వత్రా అభిగచ్చంతి. ద్వంద్వాంతే, ద్వంద్వపూర్వం ఏదైతే ఉందో ఆ పదం వెనక ఉండొచ్చు, ముందు ఉండొచ్చు, అన్నిటికీ కూడా ద్వంద్వ సమాసంలో పెట్టుకోమన్నారు. అందుచేత బహు అనే దానికి అర్థం అనేకమైనటువంటి బాహువులు, అనేకమైనటువంటి తొడలు, పాదం అంటే అనేకమైనటువంటి పాదాలు. అలాగనే బహు ఉదరం, అనేకమైనటువంటి కడుపులు. ఈ విధంగా బహుదంష్ట్రాకరాళం. ఇక ఎలాంటిదంటే దంష్ట్రాకరాళం. మరి అది ఎలాగుంటుంది చూడడానికి కూడా? ఆ దంష్టలో ఆ కోర పండ్ల చేత ఒక్కొక్కసారి భయంకరమైన రూపంగా కనబడుతూ ఉంటుంటుంది. ఎవరికి భయం? ఇది భక్తులకి భయం కాదు, అది చూసి ఆ అసురులకి భయం అన్నమాట. వాళ్ళకి అది చూస్తే భయం. ఆ విధంగా ఇంకా ఈ విధంగా అది ఎలాంటిదంటే ఒక పరిమితి అనేది లేనటువంటిది అయినటువంటి మహత్తే, మహత్ రూపం. నీ యొక్క రూపం ఉంది కదా, మహత్తు గొప్పదైనటువంటి నీ రూపముని దృష్ట్వా చూచి లోకాహాం ప్రవ్యతిథాః, లోకములందరూ కూడా సమస్త జీవులు కూడా భయం చెందిపోతూ ఉన్నారు. లోకంలో నీ యొక్క యాకార వికార విశేషాలన్నీ చూసి అందరూ భయాన్ని చెందుతున్నారు. తథా అహం, నేను కూడా భయపడుతున్నాను చెప్పేశాడు. వాళ్ళు ఎలాగైతే అందరూ భయపడుతున్నారో నేను కూడా తథా అహం అనేశాడు. నేను కూడా ఆ విధంగానే భయం చెందుతున్నాను. నభస్పృశం దీప్తమణేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హిత్వా ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి చమంచ విష్ణో. నభస్పృశం దీప్తమనేకవర్ణం. హే విష్ణు, విష్ణు అంటే ఎవరు?
సర్వవ్యాపకుడైనటువంటి వాడిని విష్ణు అంటారు. విష్ణు శబ్దానికి వ్యాప్నోతీతి విష్ణు, సకలాన్ని వ్యాపించి అందులోనూ వ్యాపింపచేసేవాడు కాబట్టి విష్ణు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నభస్పృశం దీప్తం అనేక వర్ణం. ఇంకెలా అంటే నువ్వు ఇప్పుడు చూస్తే ఆకాశాన్ని అంటుకొని ఉన్నవాడు అనమాట. ఆకాశం ఎక్కడా, మనం ఎక్కడా, ఆయన విశ్వరూపం అంతవరకు వెళ్ళిపోయింది, అర్థమైంది. ఆకాశాన్ని అంటుకున్నాం. ఇంకా దీప్తం, దీప్తం అంటే బాగా అనమాట. దీప్తి అంటే ప్రకాశం అనమాట. ఆ విధంగా జ్వలిస్తున్నటువంటి వాడు అనమాట నీవు. అనేక వర్ణం, అనేక వర్ణం అంటే ఒక విధమైనది కాదు, చిత్రమైన మనకి ఎన్నున్నాయి ఈ వర్ణాలు. ఇప్పుడు మనకు కనబడుతున్నవి ఒక 6 వర్ణాలు 7 వర్ణాల కన్నా ఎక్కువ లేవు. దాంట్లోనే అన్ని కలర్లు అనమాట. శుక్ల, నీల, పీత, రక్త, కపిత అని ఈ విధంగా వర్ణాలు. అందుచేత అనేకమైన రంగులతో చక్కగా ఆ రంగులన్నీ కలవాడు. ఇంకా ఎలాంటి వాడు? వ్యాప్తానం దీప్త విశాల నేత్రం. ఇక ఇటువంటి విచిత్రమైన రూపములతో కూడుకుని, అంటే బ్రహ్మాది నానావిధ విచిత్ర రూపములు. ఇక్కడ ఏమిటండి? బ్రహ్మ మొదలుకొని ఆ దేవతలు, ఈ మానవులు, ఈ పశుపక్షాదులు, ఇటువంటి ఒక మూడే కదా మనకి. బ్రహ్మాది దేవతలు ఒక వర్గం అయిపోయింది, ఇక మానవ కోటి ఒకటి అయిపోయింది, పశుకోటి ఒకటి అయిపోయింది. కాబట్టి ఇటువంటి ఆ బ్రహ్మాది నానా విధమైన విచిత్ర రూపములతో నువ్వు కూడుకొని ఉన్నవాడు అని చెప్తూ ఉన్నారు. దృష్ట్వా హిత్వాం ప్రవ్యదిధాంతరాత్మ. ఇంకా ఎలాగున్నది? దృష్ట్వా హి త్వా ప్రవ్యతిథ అంతరాత్మ. ఇక ఆ తిరుగుబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ నోర్లన్నీ కూడా బాగా ఆననం అంటే మోకమైన మాట, అర్థమైందా? అందులో మనకి చెప్పినారనమాట, ప్రవ్యతిథాంతరాత్మ. అందుచేత వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం. ఆననం అంటే ఏమిటి? ముఖం. ఆ ముఖం ఎలాంటిది? వ్యాప్త అంటే బాగా ఇప్పాలినట్టు ఉంటుంది అనమాట. బాగా నోరు తెరవబడి అందులో ఏమిటి నీకు ఇంకా ఆ విశాలమైన నేత్రం ఎలాగున్నాయంటే అవి ప్రజ్వలిస్తున్నటువంటి నేత్రాలు, మామూలు నేత్రాలు కావు, జ్వాలలు వచ్చినట్టుగా ఆ విధంగా కలవాడు. ఇక ఇటువంటి ఆకారాన్ని చూస్తే నిన్ను చూచి మిగుల భయమునందిన మనస్సు గలవాడిని అయిపోయాను నేను, అర్థమైందా? అందుచేత ఇకను ధైర్యమును లేదు, ఎందుకంటే ఆ భయము పుట్టినటువంటి మనస్సు గలవాడనై అయిపోయాను. అందుచేత ఇప్పుడు మనఃప్రసాదాన్ని అని ఈ విధంగా ఏం చెప్తున్నారు? ఇదంతా చూసి ఆ భయం నుంచి మనస్సు కలవాడై అప్పటికి మళ్ళా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు అనమాట. ఎలా మరి ధైర్యం ఎందుకు తెచ్చుకుంటున్నాడు? నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నా మళ్ళీ మనసుకు వస్తాడు. ఒకసారి ఎక్కడో ఉన్నాం అనుకుంటుంటాం, అడవిలో ఉన్నట్టు కల వస్తుంది, చుట్టూ జంతువులు ఉన్నట్టు కల వచ్చింది, అప్పటికి ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నట్టు కూడా అంటాడు. లేచిపోయినప్పుడు ఏమంటాడు? అయ్యి ఇక్కడే ఉన్నాను, భయం లేదు అనుకుంటాడా? ఆ విధంగా ఈయన ఆ ప్రజ్వలించు విషయానేత్రములు కలవాడు నిన్ను చూచి మిగులు భయాన్ని నేను పొంది అటువంటి మనస్సు కలవాడిని మరలా ధైర్యంతో మనఃప్రసాదం పొందుతున్నాను. దంష్ట్రాకరాళాని చితే ముఖాని దృష్ట్వైవ కానానరసన్నిభాని దిశో న జానే నలభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. వర్ణాలు వర్ణిస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆ విశేషాన్ని ఇక నోటితో చెప్తే కొంత ధైర్యం ఉంటుంది అనమాట, అర్థమైందా? అది నోటితో చెప్పుకుంటున్నాడు అన్ని చెప్తే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే తెలియదు కదా మనకి. ఆయన చూసి ఆ చెప్పిన చేత మనకి విశ్వరూపము ఈ విధంగా ఉన్నదని వ్యక్తం అవుతుంది. ఇక దంష్ట్ర కరాళాని, కరాళాని
ఎలా ఉన్నాయంటే దంష్ట్ర అంటే ఆ ఘోరమైన పండ్లు ఉంటాయి మనకి, అవి భయంకరంగా ఉంటున్నాయి. మరి ఎలా ఉంటున్నాయి అవి? దృష్ట్వైవ కాలానల సన్నిభాని, ఆ ప్రళయకాలంలో లోకముల్లో దహించినటువంటి అగ్ని ఏ విధంగా ఉంటుందో ఆ అగ్నితో సమానమైనవి అన్నమాట. ఆ భయంకరమైనటువంటి ఆ కోర పండ్ల యొక్క తీరి అది. ఇక ఆ విధంగా ఇంకా దృష్ట్వా ఇవ నీ యొక్క ముఖములను చూచి దిశో అనజానే, అటువంటి ఆ భయంకరాకార వికారములతో కూడినటువంటి ప్రళయకాలమునందు లోకాలన్నీ కూడా దహించినటువంటి ఆ జ్వాలా స్వరూపాలన్నీ కూడా నేను చూసి దిశో నజానే, అర్థమైందా? ఏ పక్క తెలియదు నాకు, తూర్పెటో పడమటెటో ఉత్తరేమో దక్షిణేదో ఊర్ధమో కిందనో 10 దిక్కులో ఏ దిక్కు నాకు తోచుకుంటా పోయింది. ఇక నలభేచ శర్మ, ఇక నేను సుఖాన్ని కూడా పొందలేకుండా ఉన్నా ఇవన్నీ చూసి నాకు. కాబట్టి ఓ దేవేశ జగన్నివాస ప్రసీద, కాబట్టి నా యందు అనుగ్రహించు, అనగా నా యందు ప్రసన్నుడు కా. దేవతలందరికీ కూడా నేను ఈశ్వరుడు, జగమంతా వ్యాపించిన వాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఇంతవరకు ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు జగమంతా వ్యాపించి ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆయన మొట్టమొదటే తెలుసుకున్నాడు పుట్టినప్పుడే. ఎవరు? ప్రహ్లాదు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఎంత 9 అధ్యాయాలు 10 అధ్యాయాలు విని 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 ఇదంతా టెస్ట్ చేసి తెలుసుకున్నాడు. ఆయన మొదటి నుంచే తెలుసుకున్నాడు. ఇందుగలడు అందులేరని సందేహము వాళ్ళది చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పేశాడు తండ్రికి గుణపాఠం. అర్థమైందా? విన్నావంటే బాగా చెప్తున్నాను విను. భగవంతుడు పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడయ్యా అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు జగన్నివాస అంతటా నీవే ఉన్నావయ్యా అనుగ్రహింపట్టున్నాడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంగైః భీష్మో ద్రోణస్సూత పుత్రః తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమానా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. చెప్తున్నారు అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః. అమీ ధృతరాష్ట్రస్య పుత్రాః, వీళ్ళున్నారే ఎదురుగా కనపడుతున్న అందరూ ధృతరాష్ట్ర తనయులకి దుర్యోధనాదులు అందరూ కూడన్నా త్వాం నిన్ను సర్వే సహైవావని పాల సంగైః, ఇక తమ సైన్యంలోని సకల ఏ రాజసమూహాలు ఉన్నాయో వీరందరితోడనో ఇంకా ఎలాగా ఎవరెవరు వాళ్ళు? భీష్మ, ద్రోణ, సూత పుత్ర ఇత్యాది సూతపుత్రులు అందరూ కూడా భీష్ముడు, ఆ విధంగా ద్రోణుడు. సూతపుత్రుడు అంటే ఎవరు? కర్ణుడు. అదే అనమాట, ఇంకెక్కడ ఇంకోడు కాదు. కానీ ఆయన పెంచుకున్నాడు కాబట్టి దొరికింది ఆయన కర్ణుడు. అందుచేత అటువంటి వారందరూ సహాస్మదీయైన యోధముఖ్యైః, ఇటువంటి యుద్ధవీరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వీరు సహైవావని పాల సంగైః, ఆ యొక్క సైనికులతో వీళ్ళందరూ వీరితో సహా ఆ సైనికులతో వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని 2వ శ్లోకం చెప్తున్నాడు. వక్త్రాణి తే త్వరమానా విశంతి, ఎలాగంటే నీ కోర పండ్లు ఉన్నాయి కదా, ఆ పండ్ల సందుల్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ. మనం ఎక్కడున్నాం? కాల సర్పం యొక్క పండ్ల మధ్యలో ఉన్నాం మనం కూడా. మనం ఇప్పుడు ఎక్కడున్నామని ఎవరు అడిగితే ఏం చెప్తాం? ఇప్పుడు ఆ యొక్క కాలసర్పం యొక్క
ఆ రెండు ఆ పండ్లు ఆ అంటే ఆ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు అది ఎప్పుడు నొక్కుతుందో తెలియదు. దానికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే నొక్కేస్తుంది. ఇంతమంది ఒక ఉదాహరణ చెప్పుకున్నా, పాము పోతూ ఉంది. ఆ పాముకు ఒక కప్ప దొరికింది. ఆ కప్పని సగం అలా మింగి అలా ఉంది, అలాగా పైకి సగం కప్ప ఉంది. ఇంకా ఈ కప్ప ఏం చేస్తుందంటే ఎదురుగా ఉన్న ఈగలు ఎగురుతుంటే దానికోసం అంటుంది. ఏమిటి కప్ప ఎక్కడుంది? అది పావు నోట్లో ఉండి కప్ప ఈగలకి ఎగబారినట్టుగా ఉంది మన పని. ఇప్పుడు మనమేమో కాలు సర్పం యొక్క నోట్లో అలా ఆ విధంగా మధ్యలో ఉండి ఈ శబ్దస్పర్శ రూపాది విషయం అనేటువంటి విషయం అని ఈగలతో సమానమైంది. దాన్ని ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఏమి చెప్తున్నారు, దంష్ట్రాకరాలాని భయానకాని, వాళ్ళందరూ భయంకరములు భయానకాని, ఆ భయంకరములైనటువంటి వారి కోర పండ్ల చేత వికార రూపములైనటువంటి భయంకరములైనటువంటి ముఖాలు ఉన్నాయి. ఒకటా రెండా అనంతమైన ముఖాలు కనబడుతున్నాయి ఆయనకి. ఆ ముఖాల్లో వీళ్ళందరూ ప్రవేశిస్తున్నారట. ఎవరు? ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఇదే కాదు ఇంక ఈ సేనకులు, ఈ సైన్యాలు ఇవన్నీ ప్రవేశిస్తున్నాయి. అలాగ ప్రవేశమే కాదు, అందులో ప్రవేశించు కొందరు ఏమవుతున్నారంటే సందృశ్య దశనాంతరేషు కేచిత్ విలగ్నా, కొంతమంది వారు ఈ దశనాంతరేషు చూర్ణితై, ఆ పండ్ల సందుల్లో తగులుకొని ఏమవుతున్నారు? పొడి అంటే చూర్ణం అంటే పొడి అన్నమాట. వాళ్ళందరూ కూడా చూర్ణం చేసినటువంటి శిరస్సులతో ఉన్నారు. అంటే ఏమిటి? మనము ఈ మిల్లులో ఆడించేటప్పుడు అర్థమైందా? ఏమి వేస్తామో అవన్నీ అలా పిండి అయిపోతున్నాయో అలాగే ఇల్లు నీలో ప్రవేశించి పిండి అయిపోయి రాలిపోతున్నారట. ఆ విధంగా అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది ఆయన మనకి భవిష్యత్తుది వర్తమానంలో చూపెడుతున్నా. వర్తమానమే ఆయనకి 3 కాలాలు లేవు. ఎవరికి? భగవంతుడికి 3 కాలాలు లేవు. మన కోసమే గడిచిపోయిందని, రాబోయేదని, ఉన్నదని మనం చెప్పుకోవడమే. అని భూతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానదు. అది ఎల్లప్పుడూ ఒక్కటే. అందులోనే మనకి ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పటికే మన పని అయిపోతుందన్నమాట. ఇప్పుడు మన పని రోజు జరిగిపోతానే, ఎప్పుడో వచ్చి మృత్యుదేవత పట్టుకుపోయేది కాదు ఇది. మనం పుట్టినప్పటి నుంచి మృత్యుదేవత మనల్ని తినేస్తూనే ఉంది. ఎప్పుడు సగం తినేసింది, అర్థమైందా? ఎప్పటికీ సగం తినేసింది. అందుచేత ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఈ ముక్క విన్నాక ఏం రావాలి? మనకి వైరాగ్యం రావాలి. భగవంతుడి యొక్క కాలసర్పం యొక్క దృష్టిలో మనం అందరి పిండి అయిపోతాం. ఎవరు ఉండమో అయిపోతాం. ఎప్పుడైపోతామో తెలియదు. ఆ మిల్లికి తీసుకెళ్ళి అప్పుడే వేసినప్పుడు అవుతాయి, కానీ ఇది ఎప్పుడవుతుందో తెలియదు. అందుకే మనం ఉన్నప్పుడే ఆ వైరాగ్యం, ఆ శమదమాదులు, ఈ గుణాలు అన్నీ సంపాదించుకోవాలి. మరి ఒక మాట వినేటప్పుడే మన గుర్తు వస్తుంటుంది. ఇప్పుడు అర్జునుడికి ఇవి చూసేసిన తర్వాత అనుకున్నాడు, ఆహా ఇదంతా ఇంతే కదా, ఇంతేనయ్యా, తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా అంటాడు. అర్థమైంది? ఆ ప్రకారంగా ఇదంతా ఇంతే కదా అని అనుకుంటున్నాడు. ఎవరు? అర్జునుడు. ఇప్పుడు మరి లేకపోతే మనం అనుకుంటాం ఇక నేను లేకపోతే ఈ పని కాదని. ముందుకు ఆయనే చెప్పుతాడు, నిమిత్తం మాత్రం భవస విశాచలు అనుకోని. ఈయన నేనే అనుకున్నాడు. నేను కాదు, అంతా మనము ఈ జగన్నాటకంలో పాత్రలు ధరించినామన్నమాట. మన పాత్ర మనం పోషించుకోవడం అంతే. మనము మన పాత్రను మనం పోషించుకోవాలి, అంతేగాని పాత్రధారి అన్ని పాత్రలు ధరించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన కమాండర్ అన్నమాట. అందుచేత ఈ విధంగా మనకు కాస్త ఇటువంటి ఆ విశ్వరూపం చూసిన తర్వాత ఆయనకి కూడా వైరాగ్యం అనేది వచ్చింది. అర్జునుడికి కూడా చక్కగా. వైరాగ్యం అంటే ఏమిటి? అసలు అన్నీ వదిలిపెట్టమని కాదు. ఏదైతే ఒక వస్తువు ఉన్నదో ఆ వస్తువుతోని
మనం సంబంధం అధికంగా పెట్టుకోవడమే అసలు వైరాగ్యం. అర్థమైందా? వైరాగ్యం అనే మాట వచ్చినప్పుడల్లా అన్నీ వదిలిపెట్టి పోవడం అనేదిగా. వదిలిపెట్టి ఎక్కడ పోతాం మనం? ఎక్కడికి వెళ్ళినా ఈ సంసారమే. ఇదంతా ఈ రోజు వరకు మన పేరులో ఉంది, రేపటికి ఇంకోటి పేరు కాకపోతుంది, అది అయిపోతున్నది. మనం విడిచిపెట్టినా మనం విడిచిపెట్టకపోయినా ఇది ఎవరి పేరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ కావాలని ముందే నిర్ణయం అయిపోయా. ఏమంటారు? మనం చేసినా చేయకపోయినా ఇది ఎవరికి చెందాలో వారికే చెంద. ఇదంతా భగవంతుడి యొక్క సొత్తు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంచీథ మా గృధ కస్య సిద్ధనం అన్నాడు భగవంతుడు. ఇదం, ఈ కనబడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఈశావాస్యమిదగం సర్వం, ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుడి చేత ఆచ్ఛాదింపబడినది. అంటే ఏమిటి? ఈశ్వరుని చేత వ్యాపకమైనది అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరి చేత వ్యాపకమైందంటే ఆ పరమేశ్వరుడి చేత వ్యాపకమైంది. అందుచేత ఈశావాస్యం ఇదగం సర్వం. ముఖ్యమైనటువంటి అధికారికి ఈ ఒక్క శ్లోకమే చాలు. అర్థమైందా? ఎవరైతే అధికారి ఉన్నారో అధికారికి ఈ ఒక్క శ్లోకం చాలు అనమాట. అది అందరూ అధికారులు ఎలామంటాం. అందుకేం చెప్పారు అధికారికి? ఈశావాస్యం ఇదగం సర్వం. నువ్వే చూస్తూ ఉన్నావు, చిపురు పొల చూస్తున్నావా? అదేమిటి? ఈశ్వరుడి చేత వ్యాపించి ఆ చివరి పొలలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే అందరూ ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు ఈశ్వరుడు ప్రతి అణువులో వ్యాపించి ఉన్నాడు కాబట్టి నీకంటే భిన్నమో ఈశ్వరుడు లేనే లేడని చెప్పేస్తున్నాడు అనమాట. నీ శరీరము నీ అణువుల్లోనే ఉన్నాడు, ప్రపంచంలో వస్తు సమాజ అణువుల్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ అన్నాడు. అందుకనే జగత్యాం జగత్, జగత్యాం ఈ ప్రపంచంలో జగత్ నామరూపాత్మ జగత్తు ఏ కించిత్ ఉందో, ఒక ఆవ గింజ కాదు, ఒక నువ్వు గింజ కాదు, ఇంకా నువ్వు కూడా గింజలు ఏమున్నాయో అటువంటివన్నిటిలోనూ ఈశ్వరుడు వ్యాపించి ఉండాలని తెలుసుకోమన్నాడు. బాస్ ఇప్పుడు తెలుసుకున్నాడు, ఇప్పుడు ఆయన తెలిసిపోయింది. ప్రత్యేకంగా ఇంకా నాలో ఉండాలని చెప్పనవసరం లేదు. ఆయన లేనిది లేదు కాబట్టి. అయినను ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ. తేన ఆ కారణము చేత ఇదంతా పరమేశ్వరుని యొక్క వ్యాపకం, పరమేశ్వరుని యొక్క సొత్తే కాబట్టి తేన త్యక్తేనా. అది త్యక్తేనా ఏమిటి? త్యాగేనా. ఈ శ్లోకం మీ దగ్గర త్యక్తం అన్నటువంటిది ఎవరైతే ఉత్తమాధికారి ఆత్మతత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆయనకి తీసుకోవాలి. అది ఎందుకంటే పుత్రేషణ, ధనేషణ, ఇంకా ఏముంది మనకి? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఇక్కడ ధారేషణ అన్న పుత్రేషణ ఒకటే. అయితే ధారేషణ తీసుకోవచ్చు, లేకపోతే పుత్రేషణ తీసుకోవచ్చు. రెండు తీసుకోకూడదు. దారం అంటే పుత్రుడు, పుత్రుడు అంటే దార రావాలి. అర్థమైందా? అందుచేత ధారేషణ, ధనేషణ, లోకేషణ, త్యాగేన అన్నాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఇక ధనేషణ ఉండాలి, ధనం లేకపోతే ఎలా పనులు అవుతాయి? ఇక కుటుంబ సంరక్షణ ధనం లేకపోతే ఎట్లా అవుతుంది? భార్య లేకపోతే. ఈ విధంగా ఇక లోకేషణ, ఈ రెండు ఉన్నప్పుడు లోకంలో ఇచ్చి లేకపోతే పనులు అవుతాయా? లోక సంబంధమైన కార్యక్రమాలు. అందుచేత ఇవి కాకుండా ఉత్తమాధికారి ఈ మూడు వదలాలి అంటే వాడు చాలా విరక్తిగా ఉన్నాడు, వదలగలడు. లేకపోతే ఎవరు వదులుతాడు? ఎవరే వదలడు. అనురక్తి ఉన్నాడు, వదలగలడా? వదిలితే పైన వద్దా? అవదు. అందుకని ఈ శ్లోకము ఆ విరక్తికి అని చెప్పారు. సరే, ఆ టైంలో అందుకొని మనం వెళ్తే వెళ్ళొచ్చు, దానికేం సరే. ముఖ్యంగా తీసుకోవాలన్నప్పుడు ఈ శ్లోకం మనం అన్వయం చేసుకున్నాం అనుకోండి. అక్కడ త్యాగేన అన్నప్పుడు ఈ క్షణాత్రయ త్యాగం అన్నప్పుడు ఎవరు సాధ్యం పడుతుంది? లోకంలో ఉన్నవాళ్ళు ధనేషం లేకపోతే ఎట్లా? మరి ఇల్లు ఉండాలి, పశువులు ఉండాలి, ఇల్లు అన్నీ ఉండాలి కదా, ప్రతిదీ అవసరం కదా. మరి లోక విషయాలు వ్యవహారాలు లేకుండా పనులు అవుతాయా? అందుచేత వాడు ఇక వారిలో కూడా ఎప్పుడు మళ్ళీ శ్లోకం అన్వయించుకోవచ్చు. కుటుంబంలో కూడా ఎప్పుడు అన్వయించుకోవచ్చు? ఇది కేవలం విరక్తి ఇక్కడ అన్వయం అవుతుంది. కుటుంబంలో కూడా ఆ స్టేజీ మీద వెళ్తే
ఒక 25 ఏళ్ళు బ్రహ్మచర్యంగా ఉంటాడు, ఒక 50 ఏళ్ళు గృహస్థాశ్రయంగా ఉంటాడు. ఆ తరువాత వచ్చినప్పుడు వానప్రస్థాశ్రమం 25 ఏళ్ళు చెప్పినారు. పద్ధతి ప్రకారం 70 సన్యాసం అన్నారు. 75 ఇంత ఉంటామో ఊడిపోతే ఎవడో తెలుసు. అర్థమైందా? కనీసం 60 ఏళ్ళు సత్యపూర్తి అయిపోయిన తర్వాత నీ శ్లోకం అన్వయం చేసుకుంటే బాగుంటుంది. మనము అప్పుడు మనకేమంటే చెప్పండి, సత్యపూర్తి అయిపోయేసరి పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోతాయి అవ్వా. ఇక అప్పుడు మనకి దానేసినా ఈ దారేసినా ఇంక ఈ లోకేసినా తెల్లవారులేసి ఆ పేపర్లో ఎక్కడ ఏ అక్షరం ఉంది ఇదంతా ఎందుకు ఆ గొడవ. ఆ తర్వాత నహినహరక్ష దుగ్గిన కారు నేను చెప్పినాడు కదా, ఆ గంగొట్టు కూర్చొని అయ్యంద్రీలు అయ్యొచ్చు తాను నెమ్మగానం జబై గరద జబగరద ఇలా సూత్రాలు చదువుతుంటే లాభమయ్యా. అందుకని అప్పుడు వీనికి అన్వయం చేసుకోవచ్చు. మొట్టమొదటి మాత్రమే సంపూర్ణమైన అధికారికి ఈ శ్లోకం చెప్పారు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం తేన త్యక్తేన భుంజీతా తేన ఆ కారణము చేత త్యక్త్వా. ఇక మనమే అన్వయం చేసుకోవాలి. ఒకవేళ ఆ త్యక్త పదాన్ని తీసుకోవాలంటే ఏదైతే అన్నిట్లో ఉన్నా కూడా ఈ ఆత్మానాత్మ విచేయడం ద్వారా అనాత్మ పదార్థ కారణమైన అజ్ఞానాన్ని వదిలిపెట్టుకొని ప్రారంధవశాత్తు భోగాలు అనుభవిస్తూ పరమార్థాన్ని చూసుకున్నటువంటి స్థితికి వచ్చామనుకోండి, అది ఎక్కడ అడ్డు లేకుండా ఉంటుంది ఇందులో అన్వయం చేసుకునేటప్పుడు. అందుకే తేన త్యక్తేన భుంజీతా పాలయేథా ఆత్మానం రక్షయ అని చెప్పినాడు అనమాట. తను తాను రక్షించుకో. సరే నువ్వు ఒక ధనం కోరేవనుకో, కస్య సిద్ధనం అడుగుతుంది. ఉపనిషత్తులో ప్రశ్న వేస్తున్నాడు. తేన త్యక్తేన భుంజీత మా అగ్రుద కస్య సిద్ధనం. ఇదేమో నీ తాతగారి ధనం అనుకున్నావా? నువ్వు ఒక ధనాన్ని ఆశించాను. ఎవరి ధనం ఇది? కస్య సిద్ధి ఎవరిది? ఇది నీది కాదు. అర్థమైందా? నాది నాది అనుకున్నది నీది కాదులా అన్నాడు. అర్థమైంది? ఆ ప్రకారంగా ఈ ధనం ఎవరిది? నీది కాదు. ఇది ఎవరిది? నీది కాకపోతే ఈశావాస్యం ఈశ్వరుని యొక్క ధనం. అయితే నీకు ధనం ఎలా వచ్చింది? వచ్చింది నీ పుణ్యము పురుషార్థంతో నిన్ను కాపలా పెట్టారు. నీ ధనానికి నిన్నే కాపలా. ఆయన ధనము పేరు నీ ధనం, మొత్తం మీద కాపలాదారి మనం. మనం ఎవరు ఇప్పుడు ఈ ఆస్తికి కాపలాదారులం. కానీ మరి డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు కాపలా గట్టిగా ఉండాలి, తక్కువగా ఉన్నప్పుడు సామాన్యంగా ఉంటుంది కాపలా. ఈ విధంగా ఇది చెప్పుకొచ్చాడు. అయితే మరి సామాన్యుడు ఏం చేయాలి అంటే అప్పుడు రెండో శ్లోకం తీసుకున్నారు. ఉత్తమాధికారి చెప్పినారు కదా, సామాన్యుడు ఏం చేయాలి? కుర్వన్నేవేహ కర్మ అని జిజీవిషేక్షతకం సమాహ ఈశావాస్యంలో రెండో తీసుకున్నాడు. కుర్వన్నేవేహ కర్మ అని జిజీవిషేక్షతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేదోస్తి న కర్మ లిప్యతే నరే అన్నాడు. నరే నర ఏమి శరీరం అని అభిమానం కలిగిన నీ ఎందు కుర్వన్నేవేహ కర్మాని. ఎవరైతే ఉత్తమాధికారి అయినటువంటి స్థితికి లేనటువంటి సామాన్యంగా అందరిలో ఉన్నటువంటి వారందరూ కూడా మోక్షాన్ని పొందడానికి అర్హతకే ఏం చెప్పాడు? కుర్వన్ను ఇహ ఇహ ఈ లోకంలో కంటిన్యూషన్ చెప్పాడు. కుర్వన్ అంటే ఏమిటి? చేస్తూ ఉండాలి. క్రియ సంపూర్తి చేయలేదు. ఎంతవరకు చేస్తుండాలి? శతకం సమాహాజి జీవిషేత్. నువ్వు 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకున్నట్లయితే అర్థమైందా? అంతవరకు కుర్వన్ను చేస్తూనే కర్మలు ఉండమన్నారు. ఆ కర్మలో చేయమన్నారు. మనం ఇంతమంది చెప్పుకున్నాం కదా, కర్మలన్నీ ఏ ఆశ్రమానికి ఏ విధమైన కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటున్నాం. అలా చేస్తూ ఉంటుంటే ఏమి లాభం నీకు? ఇదే నీకు మార్గం, ఇంకో మార్గం లేదు. ఏవం త్వయి నాణ్యథేథోస్తి న కర్మ లిప్యతే నరే. ఏవం ఈ ప్రకారముగా అస్తి యందు నాణ్యథ ఇంకొక మార్గము ఇతః ఇంతకంటే అన్యథ వేరే మార్గం దాస్తి అని చెప్పేశాడు. నువ్వు ఉన్నంత వరకు కూడా చక్కగా ఈ కర్మలన్నీ చేసుకుంటూ నువ్వు మంచి చేయదగిన కర్మలు చక్కగా చేసుకున్నావంటే నా కర్మ లిప్యతే నరే అన్నాడు. కర్మలకి నీవు అంటకుంటా ఉంటా. అందుచేత ఈ రెండో శ్లోకం అంటే మధ్యమాధికారికి వచ్చి ఆ ప్రథమ శ్లోకం ఉత్తమాధికారికి అది అనమాట. అందుకని రెండు ఇచ్చాడు. ఎందుకంటే కొంతమంది తీవ్రమైన వైరాగ్యం గలవారు ఉంటారు కదా. ఎవరికయ్యా విరక్తస్య తృణం భార్య అన్నాడు. అర్థమైందా? భార్య ఎవరికి తృణము? అందరికీ తృణమా? మామూలందరికీ మహామేరుగా ఉంటుంది, విరక్తుడికి తృణం అని చెప్తున్నాడు. అర్థమైంది? మరి ఆ విరక్తుడు అన్నటువంటి వారికి ఈ ఒక్క శ్లోకం తేన త్యక్తేన
భుంజీదా అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా శాస్త్రం చెప్పింది. అది ఆ విషయాన్ని మనకి ఎప్పుడు వస్తా చెప్పండి. ఏదైనా ఒక సందర్భం వచ్చింది అనుకోండి, ఆ వచ్చినప్పుడు మనకు ఒక కష్టం కలిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏదైనా ఒక వైరాగ్యమైనటువంటి అంటే ఇంతకంటే ఇంకా భగవంతునికి ఆలోచించాలని అవసరం వచ్చినప్పుడు ప్రయత్నం చేయడం చాలా గొప్పది అనమాట. అంటే వదిలిపెట్టే అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే కొంత మనస్సుకి భగవతత్వం పట్టడానికి ఒక అవకాశం లభిస్తూ ఉంది. ఈ విధంగా మనం ఇలాంటి సన్నివేశాల్లో అవి గుర్తు తెచ్చుకోవాలి. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభి ముఖాద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యదా నదీనాం బహోంబువేగాః. మనకేమో ఈ నదులన్నీ ఉన్నాయి. ఈ నదులన్నీ ఏం చేస్తున్నాయి? జలప్రవాహాలన్నీ అభిముఖాః సముద్రమేవాభిముఖాః. నదీనాం సాగరే గతి. ఏమి ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. ఆ విధంగా నదులన్నీ కూడా ఏ విధంగా అయితే ఈ జల ప్రవాహాలన్నీ సముద్రానికి అభిముఖమై ప్రవహిస్తూ ఉన్నాయో అది దృష్టాంతం. అర్థమైందా? ఇక దాష్టాంతం చెప్తున్నాడు. తదా ఆ ప్రకారముగా ఏమి తవా అమి నరలోక వీరాః. అమి అనేది ఏమిటంటే బహువచనానికి అది సర్వనామం అన్నమాట. ఎలాగైతే వారందరూ అంటాం కదా, అమి అంటే ఎదురుగా ఉన్నారు కాబట్టి వీరందరూ అనమాట. అది ఇది దగ్గరే కనబడుతున్నారు కదా, అది అందుచేత నరలోక వీరాః. ఈ నరలోకంలో వీరులు ఉన్నారా? వీరందరూ ఎట్లా? వక్త్రాని తవ వక్త్రాని నీ యందు నీ ముఖమునందు. తవ వక్త్రాని అంటే నీ ముఖమునందు అది ఎలాగా? అభివిజ్వలంతి విశంతి. మరి వీళ్ళందరూ కూడా ఎత్తంటే నీ ముఖం ఎలాగుందంటే ప్రజ్వలించుతున్నటువంటి బాగా మండుతున్నట్టు అగ్ని ఏ విధంగా కనబడుతూ ఉంటుందో అలాంటి నీ ముఖం ఆ విధంగా ప్రజ్వాల దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉంటుంటే ఈ సముద్రంలోనికి నదులన్నీ ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో అలాగే ఈ నరలోకంలో ఉన్నటువంటి మానవులోకి వీరులందరూ కూడా నీ ముఖంలో ఆ అగ్ని జ్వాలల్లో ప్రవేశించేస్తున్నారు, పడిపోతున్నారు. అర్థమైందా? విడుదలన్నీ కూడా ఏం చేస్తాయి? అగ్ని జ్వాలలో పడిపోతూ ఉంటుంటాయి. ఎందుకు పడిపోతుంటుంటే అవి అయ్యో పండేది తినాలని ఆస్తూ వస్తూ ఉంటుంటాయి. ఆ విధంగా వీళ్ళందరూ కూడా దాంట్లో పడిపోతూ ఉన్నారు. సమృద్ధ వేగాహ అని అది చెప్పుకొచ్చారు. చెప్పి అదే ఇది కూడా ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు అదే అర్థాన్ని. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తదైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఇదే అర్థాన్ని ఇంకో శ్లోకంలో ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. పతంగాః అన్నారు. అర్థమైందా? పతంగం అంటేనే మిడుతుడు. పతంగాః యథా ప్రదీప్త జ్వలనం. ఎందుకోసం? నాశాయ. వాటికి తెలియదు, ఏదో ఆహారం తినడానికైనా పోతున్నాయి, నశించిపోతామంటే వెళ్తారు, ఎవరైనా వెళ్ళరు. కానీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క రూపాన్ని చూసి వేరే నాశనం అయిపోతున్నాయో అలాగే ఈ లోకంలో ఉన్న రూపాల మీదే మన దృష్టి పెట్టుకుంటూ ఉంటే మన పని కూడా అలాగే నష్టమైపోతుంది అన్నటువంటి విషయం గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ అర్థమైందే. అదే కదా మనకి ఐదింట్లో ఉదాహరణ ఏమిచ్చారు? రూపం కోసం ఏం ఉదాహరణ ఇచ్చారు? మిడుతునిచ్చారు. ఇప్పుడు స్పర్శం కోసం ఏనుగునిచ్చారు ఉదాహరణ. మనకి ఇంతమంది చెప్పుకున్నాం కదా. స్పర్శం కోసం స్పర్శకానికి భ్రమపడిపోయి ఏనుగు ఏమైపోయింది? ఆ మావటి వాడి విషయమో కొండంత ఏనుగు కూడా ఒక స్పర్శకానికి అలవాటైపోయి ఏమైపోయింది? మావటి వాడికి తక్కిపోయి
దాని శౌర్య ధైర్య గుణాలన్నీ పోగొట్టుకుందా లేదా? స్పర్శకానికి లోబడిపోయింది ఎవరు? ఏనుగు. శబ్దానికి లోబడిపోయింది ఎవరు? చెప్పుకున్నా ఇంతకుముందు లేడీ. జింక. అర్థమైందా? దానికి ఎప్పుడు సంగీతం అంటే మహా ఇష్టం. ఆ సంగీతం వేస్తే చాలది పై మర్చిపోదు ఒళ్ళు. అలాంటప్పుడే ఒక కిందన వల వేసి ఆ సంగీతాన్ని పిలిపిస్తాడు ఆ పట్టుకున్నాడు. అది మరిపోయి అందులో చిక్కి దాని జీవితం పోతుంది అనమాట. శబ్దానికి అది చెప్పుకున్నాం. స్పర్శానికి ఏనుగు, రూపానికి మిడుత. ఇక్కడ చెప్తున్న మిడుత, రూపానికి మిడుత. ఈ మిడుత కూడా ఏమైంది? అది ఒక పండుగ నీళ్ళు అందులో పడిపోతుంది. శబ్ద స్పర్శ రూప. రసానికి చెప్పుకున్నాం ఇంతకుముందు చేప. అర్థమైందా? ఎర అన్నటువంటి దాన్ని ఆ రుచికి మరిగి చేప ఏమవుతుంది? వల్ల పడిపోతూ ఉన్నది. ఇక శబ్ద స్పర్శ రూప రస గంధం. ఆ గంధానికి ఏమి? తుమ్మెద ఆ పుష్పాలను వాలి ఆ యొక్క కమల పుష్పంలో అది సాయంకాలం ముడిచిపోతే తెల్లవారుందిలే పోయింది. ఆ విధంగా అయ్యా మిడుతులు ఎలాగైతే మన ఆశ్రమకు అతి వేగము గలవై మండుచున్న అగ్ని ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో అట్లే తదైవ నాశాయ విశంతి లోకా. ఇక ఈ ఉన్నారు కదా ఎవరు? వీరందరూ విశంతి లోకా తవాపి వక్త్రాన్ని సమృద్ధ వేగా. ఈ దుర్యోధనుడు ఈ మొదలుగా కదా ఈ సైన్యం అంతా మొదలు కనబడుతుంది కదా, వీళ్ళందరూ కూడా తమ వినాశము కొరకే ఏమి సమృద్ధ వేగా, మిక్కిలి వేగం గలవారై నీ ముఖంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అది ఎలాగైతే మిడుత అన్నటువంటిది ఆ మండుతున్న దాంట్లో పడిపోతుందో అలాగే నీ జ్వాలాముఖులుగా బ్రహ్మాండమైనటువంటి ఈ అగ్నిజ్వాలలో వస్తున్నాడు ముఖంలో, వీళ్ళందరూ మిడుతుల్లో పడి చస్తున్నారని చెప్పినారు. ఇప్పుడు తెలిసిపోయింది అంటే నేను చంపకపోయినా వీళ్ళు మిగిలేవారు కాదు, ఆయన అప్పుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కర్తని నేను మాత్రం కాదు. అది కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకుని ఏమిటి? అహం కర్త, నేను కర్తనో కాదని. అది ఇంకా లేలీగ్యసేగ్రా సమాన సమంతాన్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. హే విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి ఓ శ్రీకృష్ణమూర్తి, ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆ మండుచున్నటువంటి ఏ ముఖములు అయితే ఉన్నాయో ఆ ముఖముల చేత ఈ సమస్త జనులను మృంగుచున్నవాడవి. లేలీహ్యాసే అంటే ఆస్వాదిస్తూ ఉన్నా. మరి మింగుతున్నవాడు ఏం చేస్తారు? మధ్య మధ్యలో ఆ ఆస్వాదన చేసుకుంటా ఏదో మింగినామంటే కాసేపు మనం కూడా చప్పరించడమో ఏదో చేయడమో ఆస్వాదన చేస్తే దాని రుచి తెలుస్తుంది అనమాట. డైరెక్ట్గా అలా పోసుకుంటే తెలియదు రుచి. అందుచేత ఇక ఆ మండుతున్నటువంటి ముఖములలో ఎవరైతే ఈ జనులు అందరూ కూడా అందులోను మింగి దుర్యోధనాది ఈ శత్రువులు వాళ్ళు వీళ్ళు అందరూ అందులో పడిపోతుంటే వాళ్ళందరినీ కూడా ఆస్వాదించేస్తున్నావు నీవు. అగ్నిశ్వాహ, అగ్నిలో ఏదైతే మనం పడేస్తున్నావో అదంతా ఆస్వాదన చేస్తూనే ఉంది. ఆ ప్రకారముగా తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. ఈ యొక్క నీ యొక్క భయంకరమైనటువంటి కాంతులైతే ఉన్నాయో అవి స్వకీయము, ఇతరమైన కాంతులు కావు, తనకు సంబంధమైనటువంటి కాంతులు. ఆ తేజస్సు చేత ఏమైనా ఈ సమస్త జగత్తును కూడా నీవు వ్యాపించి చక్కగా ఉన్నావని నిందించి వ్యాపించి సమస్తాన్ని చేయిస్తుంది. ఇదంతా నీ యొక్క తేజస్సు ఏం చేస్తుంది? ఈ జగత్తంతా వ్యాపించి తప్పింపజేస్తూ ఉంది, అంటే ప్రకాశింప చేస్తూ ఉంది. భాసస్తవ భాసహ. ఈ విధంగా జగత్తంతా నిండి వ్యాపించి తప్పింపజేస్తూ ఉన్నది నీ తేజస్సు అనమాట చెప్తున్నారు. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తు దేవవర ప్రసీద విజ్ఞాతమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో దేవవరా. అది దేవతలలో
శ్రేష్ఠుండవు. వర అంటే ఏమిటి? శ్రేష్ఠుడు అంటే సమస్త దేవతలకి దేవుడు అయినవాడు దేవవర అంట. అటువంటి దేవవర ఉగ్రరూపుడు అయినటువంటి నీవెవడవో నాకు చెప్పు అంటున్నాడు ఇప్పుడు. అర్థమైందా? నీవో మే భవాన్ ఉగ్రరూపో కహ. ఈ ఉగ్రరూపుణ్ణి అయినటువంటి భవాన్ తమ యొక్క ఉగ్రరూపముతో ఉన్నటువంటి నీవెవడవు అసలు, అది నాకు చెప్పు. ఇంకా చెప్తున్నారు, ఆది పురుషుడైనటువంటి నిన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. విజ్ఞాతమిచ్చామి భవంతం ఆద్యం. ఆద్యం ఆది పురుషుడు అన్నిటికన్నా, కాబట్టి నిన్ను నేను తెలుసుకుంటున్నాను. ఇంకోటి ఏమిటి? ఈ ఉగ్రరూపం ఏమిటో నాకు అర్థం లేదు, దీని సంగతి ఏదో చెప్పు. ఇంకా నీవు ముందు ఉన్నటువంటి నీ రూపం ఏదందో నీ ఆది పురుషుడైనటువంటి ఆ స్వరూపాన్ని నాకు ఏమి తెలియజేయు. అందుచేత ఈ విషయం కోసం నేను నమోస్తుతే, నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి ఏం చేస్తారు మరి ఇప్పుడు? ఇక అదంతా చూడ్డానికి ఇంక ఉండలేకపోతున్నాడు. మొదటేమో చూపెట్టమన్నారు, ఇంకా ద్విశక్తులు ఇచ్చిన చేత మామూలు అయితే ఈయన అప్పుడే మడిపోతాడు. అర్థమైందా? అందుచేత ఇప్పుడు చెప్పేశాడు, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. నీ యొక్క ప్రవృత్తి నేను మాత్రం తెలియదు నాకు. ఇది ఏది కోసము ఏమిటో ఈ అంతు లేదు, దీనికి ఆపు లేదు. అర్థమైందా? దేనికైనా ఒక ఉంటుంది ఎండింగ్, దీనికి ఏమీ లేదు, ప్రవాహం సముద్రంలాగా. అందుచేత నన్ను అనుగ్రహింపు, ప్రసీద, నా ఏందో అనుగ్రహించని వేడుకున్నాడు. సరే ఇంక చూశాడు భగవంతుడు, ఇంకా ఈయన జడిసిపోయినాడంటే మళ్ళీ ఈయన జ్వరం వచ్చింది, ఆ జ్వరం మళ్ళీ వేరే జ్వరం అయిపోవాలి. ఏమంటారు? ఇంతవరకు లేడిగా ఉన్నాడు, పూర్తిగా జడిసిపోయాడు అనుకోండి, వాడి జ్వరం వేరేగా ఉంటుంది. ఆ మామూలు జ్వరం నుంచి తీసుకొస్తే ఎంత పట్టింది. అందుకని చాలు, ఈయనకి ఇంకెక్కువ జ్వరం తెప్పించకూడదని వెంటనే ఆయన మొదలుపెట్టాడు. చెప్పమన్నాడు కదా, ఎవరు ఏమిటి దీని సంగతి అని అది చెప్తున్నాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. ఇప్పుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, లోకక్షయకృత్ అదనమాట. నేను ఏదైతే ఈ జననాశనం చేయటకై, జననాశనం అంటే ఇప్పుడు వారి ప్రారంభం సమాప్తం అయినప్పుడు వారందరినీ నాశనం, అంతేగాని ఊరక నాశనం కాదు ఇక్కడ మళ్ళీ. అర్థమైందా? ఎవరి వారి ప్రారంభం సమాప్తం అవుతుందో అప్పుడు వారి నాశనం, లేక దుష్ట శిక్షణ సమయంలో అటువంటి జననాశాన్ని చేయుటికి ప్రబలినటువంటి ఈ విధ రూపం ధరించినటువంటి కాలుణ్ణి నేనున్నానన్నాడు. అర్థమైందా? నువ్వెవడవయ్యా? నాకేం అర్థం కాదని అడిగాడు కదా ఇంతకుముందు. ఈ ఉగ్రరూపము ఏమిటి నాకు చెప్పన్నాడు కదా. ఈ ఉగ్రరూపం ఏమిటి అంటే, ఈ జనాన్ని ఎప్పుడైతే నాశనం అవసరం ఉందో అలాంటప్పుడు నేను ఆ నాశనం చేతికి కాలస్వరూపాన్ని అయ్యా నేను ఎవరనుకుంటున్నా అంటున్నాడు. ఇంకా ఈ యుద్ధభూమిలో చేరి ఉన్నటువంటి జనులైతే ఉన్నారో వీళ్ళందరికీ సంహరించడానికి నేను ప్రవర్తించిన వాడను అంటున్నాడు. లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. లోకాన్ అంటే ఈ జనులను, ఇహ ఇక్కడ ఎవరైతే నిలిచి ఉన్నారో ఈ జనులందరికీ కూడా సమాహర్తం, వీళ్ళందరినీ కూడా సమాప్తి చేయడానికి ప్రవృత్తమైన నేను అంటున్నాడు. ఇంక మామూలుగా ఇంకా అర్జునుడికి ఇంకేముంది ఇక్కడ? అర్థమైందా? ఋతే పిత్వా ఇంకా అంటున్నాడు. ఋతే పిత్వా, నీవు లేనప్పటికీ, నీవు యుద్ధం చేయనప్పటికీ, వినా ఋతే అంటే నీవు లేనప్పటికీ, నువ్వు ఒక యుద్ధం చేయకుండా కూర్చున్నప్పటికీ కూడా వీరందరూ నా చేత విడిపడినవారు కారు అని చెప్పేశాడు. అనగా వీరి కాలం చే వీరందరూ నశించరు అంటే ఆ తమిళలో కాదు, కాలం చేత నశించిపోతున్నారు.
అందుకని ఇక నువ్వు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకం తర్వాత శ్లోకం చెప్తున్నాడు. అందుచేత నీవు నేను వీళ్ళని చంపాలా, లేకపోతే నేను చంపేవాడను, నేను ఎవరితో యుద్ధం చేయాలో, నాతో ఎవరు యుద్ధం చేయాలో వారి మధ్య నిలపమన్నాడు మొట్టమొదట అనే మాట. నిలిపిన తర్వాత మళ్ళీ అన్నీ అయిపోయింది. ఆయనకి మోహం వచ్చింది. ఓ పక్క భక్తి, ఓ పక్క ప్రేమ, ఓ పక్క మోహం, అనేక రకరకాల ఉత్పత్తికి కారణం అయిపోయినాడు. అందుచేత అర్జున, ఈ ఎదుటి సైన్య యోధులు అయితే ఉన్నారో వారందరూ కూడా నీచే విడిపెట్టిన వాడు జీవింపజాలరు. నువ్వు వదిలిపెట్టినా వాళ్ళు ఉండాలి. వీళ్ళందరినీ సంహరించడానికి వచ్చినటువంటి వాడిని నేను. కాబట్టి తస్మాత్ అని ప్రారంభించాడు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశోలభస్వాం జిత్వా చిత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిగతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. మరి ఈ రెండు శ్లోకాల్లో మనకేం చేశాడు? ఆ మొదటి శ్లోకంలో నీ యొక్క అహంకారాన్ని వదులుకోమని సూచించాడు. నేను కర్తనన్న అహంకారాన్ని వదులుకోమన్నాడు. ఈ శ్లోకంలో నిమిత్త మాత్రం భవసవ్య సాధ్యం. అర్జున, నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను చేస్తున్న అహంకారము విడిచిపెట్టు. ఎందుకంటే కొంత అర్జునుడు భక్తుడే కానీ అన్నీ ఉన్నాయి. పొంగుతాడు, నమస్కారం చేస్తాడు, వినయము విధేయత అంతా చాలా గొప్పగా ఉంది, లేదని కాదు. కానీ ఇదొక్కటి మాత్రం అంటుకొని ఉందన్నమాట. అది దొరకడానికే ఇది పెట్టాడు భగవద్గీత. అర్థమైందా? ఇదంతా పూర్తయ్యేసరికి అహంకారం వదిలిపోయాయి. అది ఒక్క దొరకడానికి ఎంత ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు పెట్టినాయి. ఒకటా రెండా? ఆయనకి 700 పెడితే మనకి ఎన్ని 100 పెట్టాలి స్వామీజీ అని అంటారు. ఆయనకే 700 పెడితే దానికి ఏముంది? మన ప్రయత్నం చేస్తే ఒక శ్లోకం జ్ఞానవాడికి, ఇక ప్రయత్నం లేని వారికి 1000 శ్లోకాలు చాలు. అది చేత ఆ అహంకారాన్ని మాత్రం మనం విడిచిపెట్టాలి. అది చాలా అందరికీ ఉన్నటువంటిది అది. అందుకే ఇక్కడ వ్యక్తపరిచాడు. ఇదంతా నువ్వు నిమిత్త మాత్రుడు, అహంకారాన్ని విడిచిపెట్టు. చేసేవాడు ఉన్నాడు. కాబట్టి మనం ఏమిటి? నిమిత్తం. లేదు లేకపోతే ఎట్లా? ప్రపంచానికి ఉండాలి కదా. నిమిత్తం లేకుండా ఎవరు నిమిత్తం లేకుండా అడిగిస్తారు చెప్పండి? ఆయన తీసుకొచ్చాడు, ఇదిగోండి మీకు ఇచ్చాను అన్నాడు, 1,00,000 రూపాయలు ఆయన ఇచ్చాడు. ఆయన నిమిత్తం. అర్థమైందా? మరి 1,00,000 ఎక్కడి నుంచి వచ్చింది? మనం పుణ్యమైన బ్యాంకులో వేసుకుంటేనే వచ్చింది. కానీ నిమిత్తం ఇప్పుడు ఎవరైనాడు? ఈయనైనాడు. ఆ విధంగా ఈయన నిమిత్తం వీళ్ళని యుద్ధంలో చేయడానికి. కానీ ఇదంతా పూర్వమే నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు ఒకనొకసారి ఏం చేశారంటే, శివాజీ గారు కోట అంతా కట్టిస్తున్నారు, పెద్ద కోట. కడుతునేటప్పుడు కొన్ని వేల మంది పనివాళ్ళు కావాల్సి వచ్చింది. ఇక పనివాళ్ళు 1000 మందిని పెట్టారు. పెట్టి చక్కగా కోట కడుతూ ఉన్నారు. మరి కడుతూ ఉండేటప్పుడు మరి రోజు డబ్బు ఇవ్వాలి కదా 1000 మందికి. అది ఎంతకాలం అయితే అంతకాలం వరకు ఉన్నాం. ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉండేటప్పుడు ఆయనకు రోజు ఏమిటంటే, నేను కదా పని చేయించి వీళ్ళందరినీ పోషిస్తూ ఉన్నాను అన్నటువంటి భావం బాగా పెరుగుతుంది రోజుకి ఎవరికి. నేను పనిచ్చించేత కదా వీళ్ళందరూ చక్కగా బ్రతుకుతూ ఉన్నారు, నా వల్లే కదా వీళ్ళందరూ పోషింపడుతున్నారని. మరి ఆయన గురువుగారు సముద్ర రామదాస్ గారు అన్నమాట. ఆయన వస్తూనే ఉంటుంటాడు. అప్పుడప్పుడు వాళ్ళు రావడం 15 రోజులు నెలలు ఉంటుంటాడు, వెళ్ళిపోతూ ఉంటుంటాడు. ఒకసారి చూశాడు ఈయన ఉండేటప్పుడు. ఈయనలో అప్పుడప్పుడు ఈ అహంకారమైనటువంటి ఆనందం వస్తూనే ఉంది. ఇది ఆలోచించాడు. ఆ పని చేస్తూ ఉన్నారు. అక్కడికి సముద్ర రామదాస్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళి ఏం చేసినారంటే, ఇది చూసి అక్కడ ఒక పెద్ద బండ ఉందన్నమాట. పెద్ద బండ. ఆ బండనేమో తీసుకురమ్మన్నారు, తెప్పించమన్నారు రాజుగారికి. ఎవరు? గురువుగారు సముద్ర రామదాస్ గారు. ఆయన ఏం చేశాడు, ఒక 5-6 మనుషులు 10 మంది కూలీలు పంపించి ఆ పెద్ద బండని దొర్లించుకొని తీసుకొచ్చాడు. సరే, ఈ బండని చెదగొట్టమన్నాడు, 2 ముక్కలు చేయమన్నారు. 2 ముక్కలు చేయమని చెప్పారు గురువుగారు. అప్పుడు ఏం చేశాడు, దాన్ని 2 ముక్కలు చేయించాడు. 2 ముక్కలు చేయిస్తే ఆ లోపట ఒక కప్పు ఉంది పెద్దది. అర్థమైందా?
ఆ లోపల ఏముంది? కప్పు ఉందన్నమాట. అయితే అప్పుడు అన్నారు, అయ్యా శివాజీకి అనమాట, ఎట్లా దీనికి ఎవడు ఆహారం పెడుతున్నాడని చెప్పాడు. ఈ రాయి లోపల ఉన్నటువంటి కప్పకి ఎవడు ఆహారం పెడుతున్నాడు? శివాజీ వెంటనే ఆహా, ఇది రాయి కదా, రాయి ఉంది, దానికి ఎక్కడ సందప్పు ఉందా? రాయి బదులు కొడితే కప్పు వచ్చింది. దీనికి ఆహారం ఎవరు పెడుతున్నాడు? అయ్యా వాడే అందరికీ ఆహారం పెడుతూ ఉన్నాడు. మరి నేను పెడుతుంటేనే ఇది అందరు పెడుతున్నటువంటి నీ లోపల పోలేదే అది, ఇంకా అర్థమైందా అనేసరికి వెంటనే ఆయన సర్దిసుకున్నాడు. ఎవరో? శివాజీ. ఆహా, ఇది ఇక అహంకారం వదులుకున్నాడు, అహంకారాన్ని వదులుకున్నాడు. అందుకనే నాతి గర్భంలో ఉన్న శిశువుకిన్ని రాతి గర్భంలో ఉండే కప్పకిన్ని ఎవరు పెట్టారు ఆహారం చెప్పమన్నాడు. అందుచేత ఈ విధంగా ఒకనొకసారి పార్వతీదేవి పరమశివుడికి అన్నారు, ఎక్కడికి వెళ్ళండి వచ్చారు అంటే, ఇప్పుడే నేను లోకంలో ఉన్న వారందరికీ ఆహారం పెట్టుకొని ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. ఎవరు? అందరికీ పెట్టినావా? అందరికీ పెట్టినావా? అందరికీ కాకపోతే కొందరికే. నా మాట ఇప్పుడు అసత్యం ఉందా? అన్నిసార్లు అడుగుతున్నావు అన్నాడు. ఎవరు? సరే అనుకొని ఊరుకోండి, కళ్ళు మూసి జల కొట్టాలనుకోండి. ఎవరు? అలాగే అయిపోయిన తర్వాత ఓ నెల 10 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే, ఒకరోజు వెళ్ళింది మళ్ళీ 12 గంటలకి. వెళ్ళే ముందు ఏం చేసిందంటే, చిన్న సున్నపుగాయలు ఉంటాయి, అప్పుడు వాడేవారు, చిన్న రౌండ్గా ఉండి దాంట్లో డబ్బులు పెట్టి ఇలా పెట్టుకుంటారు అనమాట. అవి చిన్నవి. అందులో ఏం చేసింది? ఒక చీమను పెట్టేసింది. ఎవరు? పెట్టేసి ఆ రోజు తెల్లవారి లేవగానే చీమను పెట్టి 12 గంటలకి ఆహారం పెడతాడు అందరికీ వెళ్ళి. కాబట్టి ఓ చీమను పెట్టేసి అది అలా పెట్టుకొని బాగా ముడేసేది, ఎక్కడ దానికి సందు లేకుండా ముడేసి తోపేసుకొని మళ్ళీ 12 గంటలకి స్వామి అందరూ పెట్టేశారా? ఇప్పుడే పెట్టేసి వచ్చేసినా అన్నారు. పెట్టేశారా అంటారు. మీ పెట్టడం ఏది ఇప్పుడు చూపెడుతున్నాను. ఎవరు? చూపెడతానని చెప్పి వెంటనే సున్నపుగా తీస్తే ఆ సీమ నోట్లో బియ్యంగించుంది. సీమ నోట్లో బియ్యంగించి ఎప్పుడు ఉందో అప్పుడు పార్వతి పాప సిగ్గుపడిపోయా. ఎందుకంటే అందరికీ పెట్టానన్నారు, ఈ చీమకి ఎలా పెట్టారో దీన్ని టెస్టింగ్ చేసుకోవాలనుకున్నారు. అందుకని భగవంతుడు అందరినీ పెడతాడు ఆయనకి. వారి వారి ప్రారంధానుసారంగా ప్రతి జీవికి కూడా ఆహారం అన్నటువంటి ఉంటూ ఉంది, లేకపోవడం లేదు. కానీ మన ప్రారంధ వశాత్తు మనకు అది జరుగుతుందని అంత నమ్మకం ఎక్కడ మనకి? ఇప్పుడు కూర్చున్నామనుకో ఏదో అంటున్నాడులే, ఎక్కడ వస్తుందిలే అని ఈ విధంగా అది. అందుకు భగవంతుడు అందరికీ ఆహారాన్ని చక్కగా పెడతాడు. అందుకు మనం ఏమిటనుకుంటున్నామో ఈ అహంకారము అనేది వదులుకోవాలి. ఈ అహంకారము అందుకనే భగవద్గీతలో ఆయన చూపెట్టారు. ఇంతవరకు చూపెట్టి నిమిత్త మాత్రం భవసవిశాచన, నేను చేస్తున్నాను అన్నటువంటి అహంకారాన్ని వదులుకోవాలి. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఒకరోజు సభ చేశారు. ఆ సభ చేస్తుంటే ఆయన అనుకున్నాడు, మీరు మోక్ష విషయంలో ఎవరైనా సరే ఈ విధంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారా అన్నారు. వాళ్ళందరూ ఈ విధంగా ఉంటే వెళ్ళొచ్చని చెబుతూ ఉన్నారు. అందరూ శాస్త్రాల ద్వారాగా ఈ కర్మ చేసి ఈ అంతఃకరణ శుద్ధి చేసుకొని ఇలా పోవచ్చు, ఈ జ్ఞానాన్ని పొంది అలా పోవచ్చు, ఇలా పోవచ్చు అని అందరూ చెబుతూ ఉన్నారు. ఈ తెనాల రామలింగ కవి లేచినాడు వెంటనే సభలో. పోయి లేచి, అయ్యా అయితే నేను పోతే పోతానులే అన్నాడు. దేవుట్రా, వీరందరూ ఇన్ని మార్గాలు చెబితే ఈయనకి ఎంత అహంకారం వచ్చిందే, నేను పోతే పోతానంటున్నాడు. ఈయన పోతేనే ఈయన ఒక్కడే పోతాడా? ఇంత పండిత వర్గం అంత సమూహంగా ఉంటే అందుచేత ఏమయ్యా నువ్వు ఒక్కడే పోతా, ఇది పోరా అన్నాడు. ఎవరు? ఆయన అన్నాడు, నేను మాత్రం పోతానన్నా అన్నాడు. నేను అన్నటువంటిది ఒక అహంకారం, అది పోతే పోతానని నా అర్థం అని చెప్పినాడు. అర్థమైందా? ఇప్పుడు మనం పోవడం కాదు. కొంతమంది అంటారు, మీరు ఎన్ని చెప్పండి, నేను చచ్చినాక మోక్షం పొందుతాను, నేను చచ్చినాక అక్కడ. అది మంచిదే, నేను చచ్చినాక మోక్షం పొందుతాననే మాట కరెక్టే. నేను చచ్చినాక మోక్షం పొందాలండి అంటారు కొంతమంది. నాకు ఇప్పుడేం అక్కర్లేదు మోక్షం అంటారు. అంటే ఏమిటి? వాడు నిజంగా అంటున్నాడు. నేను అన్నటువంటి చస్తే మోక్షం పొందుంటున్నాడు, కానీ ఆ ఉద్దేశం అంటలేవారు.
అర్థమైతే వాడు ఆ ఉద్దేశంతో అన్నం లేదు. నేను చచ్చినాక మోక్షం పొందుతానులే అంటాడు. చచ్చినాక ఇంకేం పొందుతాడు? ఏం పొందడు. ఉన్నప్పుడు నేనని చస్తేనే వాడు ఉన్నప్పుడు మోక్షం, చచ్చినాక మోక్షం. ఉన్నప్పుడు ఎవడు జ్ఞానం సంపాదించుకుంటాడు వాడే మోక్షాన్ని పొందుతాడు. కానీ ఇక చచ్చిపోయిన తర్వాత ఏ మోక్షం ఉండదు మనకి. ఇప్పుడే ఏ స్థితి కలుగు చేసుకోవాలన్నా ఇదే మన సమయం అన్నమాట. అందుచేత ఈ విధంగా మనం ఏమి చక్కగా ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఇక్కడ ఆ అహంకార తత్వాన్ని పూర్తిగా అర్జునుడికి వదిలిపెట్టి చేశాడు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా చిత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవ ఏతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అయ్యా ఏతే వీళ్ళందరూ కూడా మయా ఏవా నా వల్లనే పూర్వమేవ నిహతాః, హతః కాదు నిహతాః అన్నాడు. అతాహ అంటేనే చావడం, నిహతాహ అంటే వాడు బాగా చచ్చినాడు అన్నాడు. పూర్వమేవా పూర్వమేవా ఎప్పుడైతే మన గర్భవాసంలో ఉన్నామో ఏ రోజు పుట్టాలో ఏ రోజు పోవాలో ముందే నిర్ణయం. ఇక మరి ఆ ఆయుధాన్ని పెంచుకునే కెపాసిటీ మనకు మాత్రం అది ఎవరో ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ లెక్క వద్దు. మార్కండేయులు అనగా శంకరాచార్యుల వారు అనగా ఆ విధంగా వాళ్ళు 16-32 ఆయన చేసుకున్నారు. ఇది 16ని కొన్ని చిరంజీవిగా చేసుకున్నారు. ఎక్కడో వచ్చినటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం తీసుకోవడం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఆయుర్ వివాహో విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతే గర్భస్థస్యైవ జీవినః. తస్యైవ గర్భస్సులో ఉన్నప్పుడే ఆయువు ఎంత ఉండాలి, ధనం ఎంత ఉండాలి, విద్య ఎంత ఉండాలి. ఆ విధంగా మనకి పుట్టుకెప్పుడు మరణం ఎప్పుడు. ఆయువు వివాహము ఆయుర్వివాహ విత్తంచ విద్య నిధనమేవచ. ఇదన్నీ కూడా మనకి ముందే. అందుచేతే మరి పుట్టినప్పుడే మనం తెచ్చుకున్నాం టికెట్. ఒకేసారి రిజర్వేషన్ టికెట్ అప్పుడే వచ్చినప్పుడే మళ్ళీ దీనికి టికెట్లు తెచ్చుకోని పని మనకే లేదన్నమాట. ఇప్పుడు ఈ టికెట్ తీసుకొని ఉంచుకున్నాం కాబట్టి ఈ వెళ్ళక ముందే మనము ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు టికెట్ అనేది మనం టికెట్ వచ్చింది అంతవరకే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అన్నటువంటి టికెట్ ఇంకా రాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అన్నటువంటి టికెట్ అన్నటువంటిది ఈ ప్రారంభం మీద ఆధారపడి ఉంది. అట్లాగే కాకుండా ఉండిపోతే ఏ ప్రయత్నం లేకుండా మళ్ళీ సంచితంలో ఉన్నటువంటి అనుసారమైనటువంటి సీరియల్ జన్మ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా ఊరుకుంటే మళ్ళీ సీరియల్గా ఒక్కొక్కటి ఉన్నాయి సంచితంలో. ఏదైతే మనకి సీరియల్ రావాలో దాని ఆకార వికారాలు తెచ్చే ముందు మనకు ఒకసారి కనబడి దాన్ని పట్టించి జీవుడిని ఇది వదిలేస్తాడు. అందుకని ఇప్పుడు మార్పు చేసుకోవాలి అనుకుంటే మనకుంది. మన ఫైలు మార్చుకోవాలి అంటే ఇప్పుడే మార్చుకోవాలి. లేదంటే మారదు. దాంట్లో మళ్ళీ వచ్చిన జన్మ ఏదుందో తెలుసుకోక జన్మో 10 జన్మో తెలియదు కదా మనకి సీరియల్లో. ఇక లేదు ప్రధానమంత్రి జన్మ కూడా ఉంటుంది అందులోను. అది మాత్రం లేదనే ఇదే చెప్తున్నా చెప్పలేదు, అది ఉంది. కాబట్టి అందుచేత అది ఏదో తెలియదు. ఏదైతే ఏమి ఇప్పుడు పడిన కష్టాలే సరిపోతున్నాయి మనకి. అందుచేత కష్టాల మాట అలాగొన్ని, సుఖాల మాట అలాగొన్ని. మానవుడికి ముఖ్య కర్తవ్యమైనటువంటి మానవుడిగా పుట్టించినటువంటి ఉద్దేశం భగవంతుడికి ఏమిటి అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థానాన్ని తెలుసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆయన క్రీడారంగంలో ఈ ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు పుట్టించినాడు. అర్థమైందా? అందుచేత మనము ఈ ముఖ్యమైన ఉద్దేశాన్ని మనం ఫాలో అవ్వాలి. భగవంతుని యొక్క ఆశయానికి పాలు కావాలి. అందుచేత చెప్తూ ఉన్నారు ఈ విధంగా. అయ్యా పూర్వమేవా వీళ్ళందరూ నా చేత హరణం కావింపబడిరి అంటే ఏమిటి? పూర్వమే కావింపబడిందంటే వీళ్ళ మరణ డేట్లన్నీ నిర్ణయం అయిపోయాయని మనం ఇక్కడ తీసుకోవాలి. అది అనమాట. ఈ ప్రకారంగా పూర్వమేవ తస్మాత్వం నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. తస్మాత్ అందువలన నువ్వేం చేయాలయ్యా? నిమిత్త మాత్రుడుగా నీవు నిమిత్తంగా ఉండు చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు.
నిన్ను రథసారథిగా చేసుకున్నాను, నన్ను నువ్వు రథసారథిగా చేసుకున్నావు. చేసుకుని బాణాలు పట్టుకున్న నిమిత్తం మాత్రమే. నేను ఈ బాణం వేస్తేనే వాడిపోయాడన్న మాట నువ్వేమీ భావించుకో. ఈ విధంగా ఇక చెప్తున్నారు, నువ్వు ఈ విధంగా నిమిత్త మాత్రుడుగా ఉండి ఏం చేయాలి? యశో జిత్వా శత్రువున్ జిత్వా, ఆ శత్రువుని చక్కగా జయించు. నిమిత్త మాత్రమండి నీ పేరు తెచ్చుకో, ఆ యశస్సు తెచ్చుకో. ఇది అర్జునుడి వల్లనే ఈ యుద్ధం జరిగింది, అర్జునుడి వల్లనే ఈ రాజ్యం వచ్చింది అని అన్నటువంటి యశస్సుని తెచ్చుకో, ఏం పర్వాలేదు. ఎందుకంటే కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి ఆ పట్ల వచ్చిన నీకేమీ తప్పేం లేదు. జిత్వా శత్రువుని జిత్వా యశో లభస్వ, కీర్తిని పొందు. శత్రువుని జిత్వా, శత్రువుని జయించి యశో లభస్వ, యశస్సుని బలైంది. ఇంకా రాజ్యం సమృద్ధం భుంక్ష్వా, ఈ సమృద్ధమైనటువంటి రాజ్యం ఏది ఉందో, ఏది అడ్డు ఆపు లేనటువంటి నిష్కటంకమైనటువంటి రాజ్యం ఏది ఉందో అది అనుభవింపు. దాన్ని చక్కగా అనుభవింపు. ఆశీర్వాదం ఇచ్చేసినాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు చక్కగా అనుభవించు. ఉత్తిష్ట, ఇది మాత్రం వదలడు, అర్థమైందా? తస్మాత్ ఉత్తిష్ట, ఆ కారణం చదిలే ఇంకా ఏం కూర్చుంటావు అంటున్నాడా? అందుకే మనకి ఈ వాక్యం పట్టుకొని ఉపనిషత్తు ఉత్తిష్ట, లేవండి అందరూ, నిద్రలో ఉన్నారు. ఉత్తిష్ట జాగృత ప్రాప్య వరాన్ నిబోధత అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఉత్తిష్ట రోజు వెంకటేశ్వర అని చెప్తూనే ఉంటాం మనం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఆయన ఏదో పడుకున్నట్టుగా, ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కోరు. నువ్వు పడుకుంటే ఎలాగయ్యా? నువ్వు 3 లోకాల మంగళం చేయాలి, అందరికి శుభాలు ఇవ్వాలి కదా. ఆయన లేపుతా 4 గంటలు, మనం మాత్రం లేవు 6 గంటల వరకు. మనం లేచినా మరి మంగళం కాదా? ఇంట్లో వాళ్ళు కొన్ని ఇంట్లోనైతే ఆయన 4 గంటలు పడుకోవడే మంచిది అంటారు. ఎందుకంటే లేచితే మంగళాశాసనాలు ఆయన ప్రారంభిస్తాడట ఇంటి అతని మీద, అర్థమైందా? అందుకనే ఆఫీస్కి వెళ్ళిన వరకు కొంతమంది లేపరు, ఎందుకంటే మళ్ళీ మంగళాశాసనాలు ఎందుకులైనా. అందుకు ఈ విధంగా ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట జాగృత, లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోకో. అజ్ఞానం అనే నిద్ర నుండి జాగృత, నువ్వు తెలివి తెచ్చుకో. ప్రాప్య వరాన్, శ్రేష్టములైనటువంటి శాస్త్రములను, శ్రేష్టములైనటువంటి మహాత్ములను ప్రాప్య పొంది తత్వాన్ని తెలుసుకో. అది అక్కడ ఆ స్వాతంత్ర్యం. మరి ఇక్కడ ఇది స్వతంత్రమైన రాజ్యాన్ని ఇక్కడ పొందాలని చెప్తూ ఉన్నారు. అర్జున లేవు. అది ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్ మయా హతాస్త్వం జహిమా వ్యధిష్ఠ యుద్ధస్వ చేతాశిరణే సపత్నాన్. అయ్యా, ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మయా హతాం స్వం, వీళ్ళందరూ మయా నా ద్వారా హతాం, వీళ్ళందరూ ముందే ఇదివరకే చంపబడినటువంటి వారు. ఎవరు? ద్రోణుడు, అలాగనే భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు అని ముఖ్యమైన వాళ్ళని చెప్పినారు. అన్యానపి, ఈ వీరులాగానే ఇతరమైనటువంటి వారు కూడా యుద్ధ వీరులందరూ సైతము నీవేం చేయాలి? నిమిత్త మాత్రుడివై ఉండు. చంపడానికి నిమిత్త మాత్రుడు. మయాహతాహ, వీళ్ళందరూ నా చేతనే చంపబడిపోయి ఉన్నారు. ఇక ఆ శత్రువుల వల్ల నీవు భయాన్ని పొందకు. అటువంటి వారిని సపత్నాన్, అటువంటి శత్రువుల ద్వారాగా నువ్వు రణే యుద్ధమునందు భయాన్ని పొందకు. యుద్ధం చేయి, యుద్ధము చేయమని చెప్తున్నారు. యుద్ధాన్ని చేయి. అయితే ఇక్కడ ఆశీర్వాదం ఇంకోటి ఇస్తున్నారు. చూసారా భగవంతుడు ఏమిచ్చాడు ఇక్కడ మనకి? యుద్ధస్వ జేతాశిరణే సపత్నాన్. ఆయన విశ్వరూపంలో యుద్ధం చేసిన తర్వాత నేను గెలుస్తానో గెలనో అని మొట్టమొదటి సందేహం ఉండిపోయింది ఎవరికి? అర్జునుడికి. వారిని మనం గెలుస్తామో, మనల్ని వారు గెలుస్తారో
ఈ విషయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పేస్తున్నారు, కరెక్ట్గా ఆయన చెప్పేస్తున్నాడు. జేతాసి, జేతాసి అంటే నీవు తప్పక జయింపగలవు. ఎవరిని? రణే యుద్ధం సపత్నాన్. సపత్నాన్ అంటే శత్రువులు. ఈ యుద్ధమునందు సపత్నాన్ శత్రువులని జేతాసి జయింపగలవు. తస్మాత్ యుద్ధస్వ, యుద్ధం చేయి. ఇంకేం కావాలి ఆయనకి ఇప్పుడు? యుద్ధ స్వరూపం చూపెట్టిన తర్వాత ఆయన నమ్మకం వచ్చింది కదా. ఇంతకుముందంటే డౌట్, ఇవన్నీ మాటల వరకనే చేతలు ఉన్నాయో లేవని. లేకపోతే కోతలు అడుగుతారే, చేతలు లేకపోతే ఏమంటారు? కోతలు. కోతలు మాత్రం కొయ్యి పోవయా అంటారు కొంతమంది. అందుచేత ఇప్పుడు ఇవి కోతలు కావు, ఇవి ఈ కోతలు కావన్నమాట. ఇవి చేతలు కావు, చేతలే, చేతతో సమానం. అందుచేత చెప్తున్నారు తప్పక జయిస్తాడు. ఇక ఇంత అయిన తర్వాత ఈ ముక్క చెప్పేశాడు. ఈ ముక్క చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పారంటే ధృతరాష్ట్రుడికి కూడా యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత తప్పక పాండవులకి జయమని తెలిసిపోయింది. చెప్తున్నాడు కదా ఇక్కడ ఎవరు? సంజయుడు. ఈ విషయం అంతన్నా ఇది విన్నాడు, భగవంతుడు నోటితో ఇది చెప్పేసినాడు. ఇక దీనికి మార్పేది ఉండదు. ఇక ఈయన బీపీ షుగర్లు పెరగడం మొదలెట్టాయి. ఎవరికి? ఈయన అనుకున్నది ఒకటే కదా, ఇది మేటి పండు చూడు మేలుమై ఉండి అందరికీ సమానంగా చూసినట్టు కనబడతాడు. లోపల మాత్రం ఎవరి మీద ప్రేమ? కొడుకు మీదే ప్రేమ అంతన్న. ఇది పక్షపాత బుద్ధి. అందుచేత సరే ఒకసారి సంజయుడు చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడితో, ఏ తత్వచనం కేశవస్య కృతాంజలిర్వ్యాపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అయ్యా ధృతరాష్ట్ర మహారాజా, తర్వాత ఏం చేశారని కదా నీ ముఖంలో నాకు తెలిసిపోతూ ఉన్నదిలే. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి వాడు ముఖం ఎలాగుందో అర్థం అయిపోతుంటుంటుంది. ఇక దాన్ని బట్టి నేనే చెప్తున్నాను విను. ఎప్పుడైతే కేశవస్య వచనం ఏ తత్ శ్రుత్వా, ఆ కేశవుని యొక్క ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఏ తత్ వచనం శ్రుత్వా, ఈ వాక్యాన్ని చక్కగా విని కిరీటి, కిరీటి అంటే ఎవరు? అర్జునుడు. ఆయన పేర్లు అప్పుడో మేఘం కూడా ఏదైనా పిరుగులు పెట్టినప్పుడు అంటాడు అర్జున పాల్గొన పార్థ కిరీటి అని. ఎందుకంటే ఆయన పేరు తలుచుకుంటే దూరంగా పోతాయట ఆయన ఉరుములను వేర్పుడు. ఎందుకంటే ఇంత సామర్థ్యం ఆయన దగ్గర ఎలాంటివన్నీ కూడా కుదరవు. అది కిరీటి. కృతాంజలి వ్యాపమాన. చూడండి ఆయన ఎప్పుడు కూడా ఆ విశేషాలన్నమాట, అర్జునులో ఉన్నటువంటి ఆ భక్తి నమ్రతని విశేషాలు తెలియచేస్తూ ఉంటుంటాయి. మొట్టమొదటి కూడా వణికినాడు. ఎప్పుడు వాళ్ళందరినీ చూసి అప్పుడు కూడా ఉడికినాడు. వేపదుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే అన్నారా. వేపమాన కంపం వచ్చేసింది అన్నాడు. ఇప్పుడంతా చూసిన తర్వాత ఈ కంపం మీరు ఆ కంపం మీరు అర్థమైందా? కంపం తనలోనే తను సిగ్గలిగినప్పుడు కూడా శరీరంలో కంపం వస్తూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి గుణాలు మార్చుకున్నప్పుడు కూడా కంపం వస్తూ ఉంటుంటుంది. తనలో ఉన్నటువంటి మనస్సు ద్రవీకరించినప్పుడు కూడా కంపం వస్తుంటుంది. ఈ కంపము వేరు గగుర్పాటు, ఆ కంపం గగుర్పాటు వేరు. అందుచేత చెప్తూ ఉన్నాడు ఇప్పుడు కృతాంజలి. ఆ వ్యాపమాన ఆ వణుకుచుండే అతడు కృతాంజలి. అంజలి ఏం చేసేది? కృత, ఆ ముకులితమైనటువంటి హస్తాన్ని చక్కగా చేసినాడు. చేసి నమస్కృత్వా, ఆ ముకులితమైనటువంటి హస్తాన్ని కలిగి నమస్కరించాడు. ఎలా నమస్కరించాడంటే చెప్తున్నాడు ఇప్పుడు ఆయన భూయ వేపమాన కిరీటి నమస్కృత్వాం భూయేవాహ కృష్ణం సద్గదం. అది సద్, ఏమి సగద్గదం. అసలు ఏంటంటే
అటువంటి ఆ నమస్కారంతో భీత ఇది నమ్రత భావం. ఇక్కడ భీతుడు అంటే ఏమిటి? నమ్రత భావం అన్నమాట. ఆ నమ్రుడై గద్గద కంఠం మారిపోయింది. ఈ కంఠం ఎలా ఉంటుందంటే హృదయంలో ద్రవించినప్పుడు కంఠం వేరేగా ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే క్రోధం కలిగిందో ఆ కంఠం వేరేగా ఉంటుంది. ఏమంటారు? ద్రవించినటువంటి కంఠం మృదువుగా ఉంటుంది. ఆ క్రోధం కలిగిన కంఠము కరుపుగా ఉంటుందన్నమాట. అందుచేత అటువంటి చక్కనైనటువంటి నమ్రభావంతో ఆ గద్గద కంఠంతో అంటున్నాడయ్యా అని చెప్పాడు. ఎవరితో? ధృతరాష్ట్రుడితో సంజయుడు చెబుతున్నాడు. తప్పక. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే ఈ యుద్ధంలో నువ్వు జయిస్తున్నావని సర్వాంతర్యాన్ని చెప్పేసినాడు. ఎలాగైపోయింది మనస్సుకి, నా మీద ఎంత ప్రేమ. కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక నాకేమీ పర్వాలేదు. అవిస్వరూపం చూసి ధైర్యం వచ్చేసింది అన్నమాట అర్జునుడికి. ఇక నాకు చేయవలసింది ఏమీ లేదు. నిమిత్తమాది అవకాశం తెప్పించుకున్నానా, ఇప్పుడు నాకు అనవసరంగా పేరుపోతుంది. ఎంతమంది అన్నాడు, నాకు త్రైలోక్య రాజ్యం అన్నాడు కదా, 3 రాజ్యాలు కూడా ఇచ్చినా నేను యుద్ధం మాత్రం చేయలేనని చెప్పేశాడు. అప్పుడు ఆ విధంగా చెప్పేశాడు. ఇప్పుడు ఇక ఈ మాటలు విన్న తర్వాత ఇక నేను చేయనని మాట అన్నానా, ఇక మళ్ళీ ఛాన్స్ పోతుంది. మొత్తమే జరిగిపోతుంది. ఇక ధర్మరాజుకైనా పోతుంది ఆ పేరు, లేకపోతే భీముడికైనా పోతుంది, నకుడికైనా పోతుంది, సావదేవికైనా పోతుంది, లేకపోతే మా సైన్యుడు ఎవరికైనా పోతుంది. ఎందుకు పుచ్చిపోటుకోడు ఇంతవరకు వచ్చిన తర్వాత. అందుకని ఈ విధంగా ఆయన గద్గద కంఠంతో ముఖితస్తుడై ఇది పలుకుతున్నాడు. అర్జునవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రకృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా. హే హృషీకేశ, తవ ప్రకీర్త్యా నీ యొక్క మహాత్మ్యమును కొనియాడు చేత ప్రపంచం ఏమవుతుందని అధికముగా సంతోషిస్తుందని చెప్పారు. నీ యొక్క జగత్ ప్రకృష్యతి అనురజ్యతే చ తవ ప్రకీర్త్య, నీ ప్రభావమును కొనియాడడం మాత్రం జగత్తంతా కూడా సంతోషిస్తుంది. ఎందుకంటే నువ్వింత ప్రభావ మహిమాన్వితుడమైన మాట. లోకులందరూ నీ ప్రభావాన్ని చూసి అనురజ్య, అందులో ఆసక్తి కలిగి చక్కగా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా రెండోది ఏమిటి? రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. ఇక రక్షాంసి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కదా, అజ్ఞానులు, ఈ రాక్షసులు, వీళ్ళందరినీ కూడా భీతాని, వీళ్ళు సంతోషిస్తున్నారు నీ యొక్క ఆ యొక్క స్థితి. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? వీళ్ళు భయపడిపోయి పలాయమానం అయిపోతున్నారు. ఇంకెవరు ఉండడం లేదు. అందరు దశ దిక్కులకి ఇంకా ఉన్నారంటే హాని ఎక్కడొచ్చేస్తుందో అని వాళ్ళంతట వాళ్ళే దిశో ద్రవంతి, వాళ్ళు దిగంతాలకి, దిక్కులు యొక్క అంతం ఎక్కడో అక్కడికి లేని ఆగి బతుకుతావురా బాబు, ఇక్కడ ఉంటే వస్తారేమో మనం ఎందుకని భయపడిపోయి వాళ్ళందరూ పరిగెడుతూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తూ మిగతా వాళ్ళు సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. ఇక సర్వే సిద్ధ సంగాః, సమస్తమైనటువంటి ఏ సిద్ధ సంఘాలైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా సకల సిద్ధులు నీ యొక్క మహాత్మ్యమని వింటు చేత అందరూ నమస్కరించుతున్నారు. వాళ్ళందరూ నీకు నమస్కరించున్నారు. ఇది స్థానే, నీ స్థానానికి ఇది తగినది. ఇవన్నీ కూడా స్థానే, నీ స్థానానికి ఇవి తగినటువంటివే. మహర్షుని యొక్క కీర్తనలు కానీ ఈ విధమైనటువంటి ప్రపంచంలో అందరూ కూడా నిన్ను కొనియాడటం కానీ ఇది
నీ స్థానానికి తగినటువంటిది అంటున్నాడు అర్జునుడు. కస్మాచ్యతే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యతో కస్మాచ్యతేన నమేరన్ మహాత్మన్ చెప్తున్నారు. మహాత్మన్ మహాత్మన్ అంటే హే మహాత్మా అని సంబోధన చేస్తున్నాడు. మహాత్మ ఎంత విశాలమైనటువంటి భావం కలిగినటువంటి వారి లోకంలో ఇంకెక్కడా లేరు. అటువంటి మహాత్మా బ్రహ్మణోపి ఆదికర్త్రే ఆ బ్రహ్మకు కూడా నీవు ఆది కారణుడు. బ్రహ్మణోపి చతుర్ముఖ బ్రహ్మకు కూడా నువ్వెవడవు ఆది కారణుడు. ఎందుకు మరి బ్రహ్మదేవునికి సృష్టించి వేదాలిచ్చి ఆయన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నడపమని చెప్పినటువంటి వాడు నీవే కాబట్టి అందుచేత నాకు ఇప్పుడు తెలిసింది ఆ బ్రహ్మకు కూడా నీవు ఆది కారణుడు. ఇక అందుకు కారణం చేత ఆ కారణం చేత అకస్మాత్తు తేనమేహే ఈ సిద్ధ పురుషుడు అందరూ కూడా నిన్నెందుకు నమస్కరించరు? అందరూ నమస్కరిస్తా. అదైతే బ్రహ్మదేవుని సృష్టించి ఆ బ్రహ్మకు కూడా మూల కారణమైనటువంటి వాడు కస్మాత్ ఎందువలనయ్యా మరి వీళ్ళందరూ కూడా నీకు నమస్కారం చేయకుండా ఉంటారు, నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం తగిన వారు నీవు అయి ఉన్నావు. అందుచేత అనంత నీకు అంతం లేదు. నాకు తెలిసింది ఈ అంతం చూడాలంటే ఇక ఎవరు మానవుని యొక్క సాధ్యమే కాదు. నీ విశ్వరూపం యొక్క అంతాన్ని అందుచేత నీ అంతాన్ని మానవుడు ఎవడు చూసేదానికి వీలుపడదు. ఇప్పుడు పట్టినట్టు అందుచేత ఈ జగత్తంతా కూడా నివాసం నీదే, జగన్నివాసుడు, దేవీశుడు. త్వమక్షరం త్వం ఎవరింకా అక్షర స్వరూపుడు. ఇక నీకు నాశం అంటూ లేదు. సత్తు అసత్తు పరం సత్తుకి అసత్తుకి కూడా నీ విలక్షణమైనటువంటి స్వరూపం కలవాలి. ఇక్కడ సత్తు అసత్తు అనేటప్పుడు మనము ఒకటి ఏమిటి అంటే మాయతో కూడినటువంటి మాయోపాధి ఈశ్వరుని తీసుకుంటే అవిద్యోపాధి అయినటువంటి జీవులు తీసుకోవాలి. ఇది సత్సత్తులో. ఇంకా ఏం తీసుకోవాలి? ఒకటి సత్తు అసత్తు అన్నమాట. ఒకటి సూక్ష్మము, ఒకటి స్థూలం అన్నమాట. స్థూలంగా కనబడింది మనము సత్తు అనుకున్నాం అనుకోండి ఒక శరీరానికి, సూక్ష్మంగా కనబడింది అసత్తు అనుకున్నాం అనుకోండి ఈ శరీరానికి విలక్షణమే పరమాత్మ. అర్థమైందా? మనసుకి కూడా అంతఃకరణానికి కూడా విలక్షణమే. ఆ విధంగా ఒకటి సత్తు అనేటువంటి కారణస్వరూపం అనుకున్నామండి, రెండు అసత్తు కార్యరూపం అనుకున్నాం అనుకోండి. కారణోపాధి ఈశ్వర, కార్యోపాధి జీవ అన్నాడు. కార్యకారణ అభావే ఈ రెండింటికి విలక్షణమైనటువంటి వాడెవడో అతడిని వాడు. ఒకటి క్షరము, రెండవది అక్షరము. క్షరాక్షరులకి విలక్షణమైన వారి కూటస్థు నేను అన్నాడు అక్కడ. అక్కడ అక్షరం అంటే కారణోపాధి అయినటువంటి ఈశ్వరుడు, కార్యోపాధి అయినటువంటి జీవుడు అనమాట. 13వ అధ్యాయం. అందుచేత సదసద్ విలక్షణం అన్నారు. ఆ సత్తుకిన్ని సత్తుకి అసత్తుకి విలక్షణ స్వరూపమైనటువంటి క్షరాక్షరుల కంటే విలక్షణమైన వాడు నేనని చెప్తున్నాడు కదా 13వ అధ్యాయంలో. అందుకో ఆ విషయాన్ని ఇక్కడ మనకి సత్తు అసత్తుల కంటే ఎవరో భిన్నమైనటువంటి వాడు. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసేజంచ పరంచ ధామా త్వయా తతం విశ్వమనంతరూపా. త్వం హే శ్రీకృష్ణ పరమాత్మ, త్వం ఆదిదేవ పురాణ పురుష, త్వమస్య విశ్వస్య సకల లోకాలకు కూడా నీవు ఏమి సృజించిన వాడు ఒకటి చేత నీవే ఆదిదేవుడు అయి ఉన్నావు.
పురాణ పురుష, సృష్టి పూర్వం నుండి ఉన్నటువంటి వాడు కాబట్టి నీవు పురాణ పురుషుడు అన్నమాట. ఇక నీవే ఈ ప్రపంచాన్ని అంతటి కూడా సర్వాన్ని సంపూర్ణంగా వ్యాపించినటువంటి స్థానమైనటువంటి వారం. విశ్వస్య పరం నిధానం. వేత్త అసివేద్యంచ, వేత్త తెలుసుకున్నవాడు, వేద్యం తెలుసుకోదగినది అన్నమాట. అర్థమైందా? తెలుసుకున్నది నీవే, తెలుసుకుంటున్నవాడు కూడా నీవే. అది అన్నమాట. వేత్త అంటే తెలుసుకున్నవాడు, వేద్యం అంటే తెలుసుకోదగినది. అందుచేత నువ్వు పరంధాముడు. త్వయా తతం విశ్వమనంతరూప, త్వయా నీ చేత తతం వ్యాపకమైనటువంటి ఈ విశ్వంలో అంతటా వ్యాపించున్నాడని చెప్పినాడు. కాబట్టి ఈ విధంగా మనం ఆ భగవంతుని యొక్క ఆ విశ్వరూపాన్ని భావించుకొని ప్రపంచంలో భగవంతుని కంటే భిన్నుడు భిన్నమైంది ఇంకొకటి లేదని ఒక దృష్టికి తెచ్చుకొని ఆ భగవన్మయమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం హృదయంలో తెచ్చుకున్నప్పుడు ఆ భక్తి తత్వం మికుడుగా వెళ్ళి యథార్థమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి స్థితిని భగవంతుడు మనకిచ్చి సదా అనుగ్రహించుగాక.